ఇక్కడ నుండి ఈ డిగ్రీలు చెల్లవు అని నేను ఒక వీడియో చేశాను. అసలు చాలా అంటే చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. బట్ స్టిల్ చాలా మంది డౌట్స్ అడుగుతున్నారు. అందుకోసమని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అంతే. ఇది రీచ్ కోసం అయితే కాదు, ఎందుకంటే యూస్ఫుల్ కాబట్టి, చాలా కన్ఫ్యూజన్ ఉంటుంది కాబట్టి. ఓకే, సో మీరు కంప్లీట్గా వినండి, లేకపోతే మీ ఫ్రెండ్స్ని ఎవరినైనా తెలుసుకోండి, అట్లయినా ప్రాబ్లం లేదు. బట్ మీకు ఒక ఐడియా ఉండాలి. ఓకే, ఫస్ట్ ఏంటిది అంటే, ఇప్పుడు నేను తెలంగాణ స్టేట్. ఓకే, సో నేను తెలంగాణ స్టేట్లో అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో, అంటే నాది ఓపెన్ కాదు, మళ్ళీ కొంతమంది ఎవరు కింద కమెంట్స్ చేస్తున్నారు ఓపెన్ యూనివర్సిటీలో చదివితే ఇట్లుంటుంది అట్లుంటుంది. ఇక్కడ ఓపెన్ యూనివర్సిటీలో స్టడీ ఎట్లా అనేది కాదు మ్యాటర్. ఓకే, ఇక్కడ ఏంటి, డిగ్రీస్ ఎక్కడ చేసినవి వ్యాలిడ్ అయితే ఎక్కడ చేసినవి వ్యాలిడ్ కాదు అనే ఒక పాయింట్ మీద ఇది రీసెంట్గా హైకోర్టు అయితే ఈ డిగ్రీలు చెల్లవు అని చెప్పింది. కాబట్టి ఈ ఇష్యూ అందరికీ తెలియడం కోసం చెప్తున్నాను అంతే. ఇప్పుడు తెలంగాణలో నేను అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో చేసిన, ఓకే, కాకతీయ యూనివర్సిటీలో చేసిన, చెల్లుబాటే అవుతుంది. శాతవాహన యూనివర్సిటీలో చేసినా కూడా చెల్లుబాటే అవుతుంది. కానీ నేను తెలంగాణ స్టేట్ అయ్యి నేను ఏపీ నాగార్జున యూనివర్సిటీలో నా డిగ్రీ కంప్లీట్ చేసిన, అది కూడా ఓపెన్ యూనివర్సిటీలో, ఎలిజిబుల్ కాదు. ఓకే, ఇది యూజీసీ రూల్స్ ప్రకారము 2013లో ఈ రూల్ తీసుకొచ్చింది, కానీ అప్పటి నుండి నాకు తెలిసి ఇంప్లిమెంట్ కాలేదు. 2014 జూన్ నుండి ఈ రూల్ వచ్చింది ఏపీ తెలంగాణలో. ఓకే, సో ఇప్పుడు వరంగల్లో ఉన్న కాకతీయ యూనివర్సిటీలో తెలంగాణలోనే ఉంది కదా, సో అప్పుడు మీరు డిస్టెన్స్లో చేయొచ్చు, కానీ ఏపీ స్టూడెంట్స్కి అది ఎలిజిబుల్ కాదు. సేమ్ ఏపీలో ఉన్న వాళ్ళు కూడా ఏ స్టేట్ పరిధిలో ఉన్న స్టడీ సెంటర్ అయినా ఆ స్టేట్ పరిధిలోనే మీరు చేయాలి. బయట స్టేట్ల నుండి మీరు చేస్తే మీ డిగ్రీలు చెల్లుబాటు కావు అని వీళ్ళు తేల్చి చెప్పిండ్రు. ఓకే, సో యూనివర్సిటీ అయినా సరే కానీ స్టేట్ దాటి అడ్మిషన్ స్టడీ సెంటర్ని రన్ చేయకూడదు. అట్లా చేసినందుకు వాళ్ళు ఎలిజిబుల్ కాదు అని చెప్తున్నారనమాట. ఓకే, సో ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో పరిధిలోని స్టడీ సెంటర్స్లలో ఏపీ వాళ్ళు చేస్తే ఎలిజిబులే. ఓకే, సో తెలంగాణ అడ్మిషన్ తీసుకొని ఏపీ వాళ్ళు ఒకవేళ తెలంగాణలో వేసినారు అనుకోండి, వాళ్ళది కూడా ఎలిజిబుల్ కాదు. మరి ఏపీకి కంప్లీట్గా ఉందా లేదా అనేది నాకు ఐడియా లేదు. బట్ తెలంగాణ వాళ్ళు ఎవరైతే డిస్టెన్స్లో ఆంధ్రాలో చేసినారో ఇప్పుడు మీ డిగ్రీలు చెల్లుబాటు కావు. 2014 నుండి ఇది ఇంప్లిమెంట్ అయితే అవుతుందంట. సో ఇది పరిధిని అవన్నీ కూడా చూసుకోండి, ఎందుకంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఏదైనా నోటిఫికేషన్ పడ్డది అనుకోండి, సడన్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసేటప్పుడు ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో అందుకోసమని చెప్తున్నాను. అండ్ ఇంకొకటి, ఎవరు ఓపెన్ యూనివర్సిటీలో చేస్తే చూసుకుంటూ రాస్తారు అంటే, ఒకప్పుడు అట్లా రాసిండ్రేమో, ఇప్పుడు ఓపెన్ యూనివర్సిటీ అంటే చాలా స్ట్రిక్ట్గా నడుస్తుంది. ఓపెన్ యూనివర్సిటీలో గోల్డ్ మెడల్ తెచ్చుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక ఇదంతా పక్కకు పెడితే ఓపెన్ యూనివర్సిటీలో చేసేటోళ్ళు గవర్నమెంట్ జాబ్లు కొట్టిన వాళ్ళు ఎంతమంది లేరు, అవునా కదా? ఎందుకంటే వాళ్ళు కష్టపడతారు. ఓపెన్ డిగ్రీ జస్ట్ ఒక డిగ్రీ కోసం మాత్రమే చేస్తారు. వాళ్ళు కాంపిటేటివ్కి ఎక్కువ టైం స్పెండ్ చేయాలి అని. కాంపిటేటివ్ అయితే చూసుకుంటే రాయరు కదా. సో ఎప్పుడు కూడా ఒక పర్సన్ని జడ్జ్ చేయకండి. ఇది జస్ట్ నేను ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ కోసం మాత్రమే షేర్ చేస్తున్నాను. డోంట్ టేక్ మీ రాంగ్. థ్యాంక్ యూ.